హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బిస్బెల్లబాద్ చేస్తాను. సాటర్డే వెజ్ కూరలన్నీ చేసే బదులు అన్నీ కలిపేసి సింపుల్గా అయ్యేది. దీంతో ఒక గ్లాసు రైస్కి ఒక గ్లాస్ బియ్యము 1/4 కందిపప్పు తీసుకున్నా. కావాలంటే ఇంకొంచెం ఎక్కువ పప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి వాష్ చేసేసి సరైన ఎసరు పెట్టుకోవాలి. 1కి 2 లెక్క ఎసరు పెట్టుకోవాలి. కడిగేసుకున్నా. ఇప్పుడు నేను వాటర్ వేసుకుంటాను అందాజుగా కుక్కర్లో. కరెక్ట్గా ఇది ఇప్పుడు 3 విజిల్స్ వచ్చినాక ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ మీద పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసి నేను స్టవ్ మీద పెట్టేసి ఈలోగా క్యారెట్, ఒక ఉర్లగడ్డ, కొంచెం బీన్స్ తరిగి పెట్టుకున్నా. అట్లాగే కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకున్నా. ఇప్పుడు వేరే దబర్లో సిల్వర్ గిన్నెలో నేను ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నా. దాంట్లో కొద్దిగా కరివేపాకు వేసేసి ఈ తరుక్కున్న వెజిటబుల్స్ అన్నీ వేసేసి కొంచెం ఫ్రై చేయాలి. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసేసి మూత పెట్టాలి. సిమ్లో పెట్టి మూత పెట్టాలి. కొంచెం మగ్గించుకోవాలి ఆయిల్. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఉడికే వరకు ఉడికించుకోవాలి మెత్తగా. అన్నం మెత్తగా ఉడికిపోయింది. 3 విజిల్స్ ఇచ్చుకున్నా. బాగా సాఫ్ట్ ఉండాలి. ఇది చింతపండు నీళ్ళు నానబెట్టింది తొక్కంతా తీసేసి నీళ్ళు తీసుకున్నా. ఇవి ఉడికిపోయినాయి. ఇప్పుడు ఈ చింతపండు నీళ్ళలో బిస్బెల్లబాద్ పౌడర్ నేను ఇంట్లో చేసుకున్నా. ఇది లేకపోయినా MTR పౌడర్ దొరుకుతుంది కదా, అదైనా వేసుకోవచ్చు. ఈ బిస్బెల్లబాద్ పౌడర్ని చింతపండు నీళ్ళలో వేసి మిక్స్ చేసేసుకోవాలి. కలిపేసుకొని దీనిలోకి వేసుకోవాలి. ఉడికించుకున్న వెజిటబుల్స్లోకి ఇప్పుడు అన్నం కూడా వేసుకోవాలి. ఉడికించుకున్నాము కందిపప్పు బియ్యం వేసి ఉడికించుకున్నాం కదా, ఈ రైస్ కూడా దీనిలోకి వేసుకోవాలి. రైస్ అంతా వేసుకున్నా. ఇప్పుడు నీళ్ళు కొంచెం వేసుకోవాలి. ఇది బాగా మెత్తగా ఉడకాలంటే వాటర్ ఎక్కువ పడుతుంది. చూసుకొని కొంచెం ఈ పౌడరు, చింతపండు నీళ్ళు, రైస్ ఇంత బాగా మిక్స్ అయిపోవాలి. ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే కలిసిపోతుంది. ఇదంతా కలిపేసుకోవాలి. బాగా కలిపేసి 10 నిమిషాలు సిమ్లో పెట్టేయాలి. పెట్టేసిన సిమ్లో పెట్టి 10 మినిట్స్ ఉడికించుకోవాలి. అయిపోయింది బిస్బెల్లబాద్. నేను మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకున్నా. కింద అడుగు అంటకుండా చూసుకోవాలి, లేదంటే అడుగు అంటుతుంది. నీరంతా ఇంకిపోయి చిక్కగా మెత్తగా వచ్చే వరకు ఇట్లా ఉడికించేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. బాయ్.